హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భద్రావతితో చేతులు కలిపి ప్రేమ ధీరజ్ల నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెట్టబోయిన భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విశ్వ. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వల్లి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. భాగ్యం పంపిన ఆ వీడియో చూస్తూ ప్రేమ ధీరజ్లు మీరిద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్ళి చేసుకోవాలనుకోలేదు, కానీ మీరు మావయ్యని మోసం చేస్తున్నారు. ఎలాగైనా మీ నిజస్వరూపం మావయ్య ముందు బయట పెట్టబోతున్నాను, కానీ నా అంతరాత్మ చెప్పినట్టు నిజంగానే ఇప్పుడు ఈ వీడియోని మావయ్యకి చూపిస్తే ప్రేమని కాపాడడం కోసమే ఇలా చేశాడు, నా కొడుకు గొప్పవాడని ఇక మిమ్మల్ని క్షమిస్తాడు. అలా జరగకూడదు అంటే ఈ వీడియోని వెంటనే భద్రావతికి చూపించాలి అని చెప్పి ఇక వల్లి మెల్లగా అందరూ నిద్రపోతూ ఉండడగా చూసి వెంటనే తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తుంది. ఇక వల్లి నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి వల్లి ఈ టైంలో ఫోన్ చేశావు, అది చాలా రోజుల తర్వాత ఏంటి అనగానే అప్పుడు వల్లి, చూడండి మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి బయటికి వస్తారా అనగానే అప్పుడు భద్రావతి సరే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇక వల్లి దగ్గరికి వస్తుంది. వల్లిని చూసిన భద్రావతి, ఏంటి వల్లి ఇంత రాత్రివేళ బయటికి రమ్మని చెప్పావు, నాతో ఏం మాట్లాడాలి చెప్పు అనగానే ఇక వల్లి, చూడండి మీరు ఇన్ని రోజులు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని మీరు భ్రమపడుతున్నారు. ప్రేమ మిమ్మల్ని మోసం చేసింది. అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. మీరు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా ఇక ప్రేమ అది ఇష్టం లేక కళ్యాణ్తో వెళ్ళిపోయింది. అంతేకాదు డబ్బు నగలు తీసుకొని పారిపోయింది. ఇక ఆ కళ్యాణ్ ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేయాలని చూశాడు. ఇక ఇంతలోనే అక్కడ ఉన్న వేదవతి అదే అదునుగా తీసుకొని ఎలాగైనా నన్ను దూరం పెట్టిన ఆ భద్రావతి నా దగ్గరికి ఎలాగైనా రప్పించుకోవాలి అని చెప్పి ఇక వెంటనే ప్రేమ మెడలో ధీరజ్ చేత బలవంతంగా తాళి కట్టించింది అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ మెడలో ధీరజ్ బలవంతంగా తాళి కట్టడమేంటి, ప్రేమే చెప్పింది కదా ధీరజ్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, అతన్ని ఏమీ అనొద్దని, మరి ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు ఎలా నమ్మాలనుకుంటున్నావు అనగానే అప్పుడు వెంటనే వల్లి తన దగ్గర ఉన్న ప్రేమ ధీరజ్ల పెళ్లి వీడియోని భద్రావతికి చూపిస్తుంది. ఇక అది చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే ఇన్ని రోజులు నా చెల్లెలే నన్ను మోసం చేస్తుందా, ఎలాగైనా నా మేనకోడల్ని నేను ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని భద్రావతి అనగానే అప్పుడు వల్లి, చూడు నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రేమని నిలదీస్తే ప్రేమ నీతో అబద్ధం చెప్తుంది, లేదు ఇద్దరం మేము ప్రేమించే పెళ్లి చేసుకున్నామని నీతో చెప్తుంది, అప్పుడు మనం ఏమీ చెయ్యలేము. అందుకే మీ అమ్మగారి బర్త్డే పార్టీ ఉంది కదా, ఆ పార్టీకి మీ చెల్లెల్ని మీ ఇంటికి రమ్మని పిలువురి, ఆ తర్వాత ఏం చెయ్యాలో అంతా నేను చెప్తాను అనగానే ఇక భద్రావతి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన వల్లి మాత్రం చాలా సంతోషపడుతూ, ప్రేమ ధీరజ్లు మీరిద్దరూ నా భర్తని నాకు కాకుండా చేశారు, నా జీవితంలోని సంతోషాన్ని మీకు కూడా లేకుండా చేస్తాను, ఇక రేపటి నుండి మీరు ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు అని చెప్పి వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి మాత్రం హాల్లో కూర్చొని ఒంటరిగా శ్రీవల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి ప్రేమ ధీరజులు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని ప్రేమ నాతో అబద్ధం ఎందుకు చెప్పింది, ఇదే అదునుగా తీసుకొని నిజంగానే నా చెల్లెలు బలవంతంగా ధీరజ్ చేత నా మేనకోడలి మెడలో తాళి కట్టించిందా, వల్లి చెప్పింది నిజమా, నిజం కాకపోయుంటే ఆ వీడియో చూశాక కూడా నమ్మకుండా ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే సేనాపతి భద్రావతిని చూసి, ఏంటి
అక్క ఒంటరిగా కూర్చొని అంతలా ఆలోచిస్తుంది ఎవరి గురించి అని చెప్పి వెంటనే సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఇక భద్రావతి సేనాపతి పిలిచినా కూడా పలకకపోవడంతో వెంటనే సేనాపతి అక్క అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే ఉలిక్కి పడుతుంది. ఇక వెంటనే సేనాపతి ఏంటక్క దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎంత పిలిచినా పట్టించుకోకుండా అంత పరధ్యానమేంటి, ఏం జరిగిందక్క అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, అసలు కళ్ళ ముందు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కాకుండా ఉంది, చెప్పక్క దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఇంకా దేని గురించిరా, ప్రేమ గురించి, ప్రేమ జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉంది అనగానే అప్పుడు సేనాపతి అదేంటక్క ప్రేమ ధీరజ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా, ఇప్పుడు ఆ ఇంట్లో సంతోషంగానే ఉంది కదా, ఇంకా దాని గురించి ఎందుకో ఆలోచించడం అనగానే అప్పుడు భద్రావతి అవునరా ప్రేమ మనం సంతోషంగా ఉందని అనుకుంటున్నాం, కానీ ప్రేమ ఆ ఇంట్లో సంతోషంగా లేదు, కావాలనే ఆ వేదవతి ధీరజ్ నర్మద ముగ్గురు కలిసి ప్రేమని మోసం చేశారా అనేసరికి ఇక ఆ మాటలు విన్న సేనాపతికి ఏమీ అర్థం కాదు. ఏంటక్క ప్రేమని మోసం చేయడమేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అనేసరికి ఇక భద్రావతి ఒరే ఇన్ని రోజులు ప్రేమ ధీరజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అనుకున్నాం, కానీ అదంతా అబద్ధం, కావాలని వేదవతి ధీరజ్ చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది, మన ఇంటికి మనకి ప్రేమని శాశ్వతంగా దూరం చేసిందిరా అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న సేనాపతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేంటక్క వాళ్ళు మోసం చేస్తే ప్రేమ ధీరజ్ చేత ఎలా తాళి కట్టించుకుంటుంది అనేసరికి ఇక భద్రావతి చూర్రా అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, మనం ఇంట్లో పెళ్లి పనులు మొదలు పెట్టాం, కానీ తను ఇష్టం లేక డబ్బు నగలతో ఇంట్లో నుంచి పారిపోయింది, ఇక వాడు ఆ డబ్బు తీసుకొని పారిపోవాలని చూశాడు, ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోతూ ఉండగా ఇక అది చూసిన వేదవతి అదే అదునుగా తీసుకొని ఎలాగైనా ప్రేమని మనకు దూరం చెయ్యడం కోసం ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టించి ప్రేమని కాపాడినట్టు తన ముందు నాటకమాడింది, అది తెలుసుకోక ప్రేమ వాళ్ళని గుడ్డిగా నమ్ముతుందిరా అని భద్రావతి అనగానే ఆ మాటలు విన్న సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్క వెళ్దాం పద, ఆ రామరాజు వేదవతి ధీరజ్ గాడి సంగతి ఇప్పుడే చెప్దాం, వెంటనే ప్రేమని ఇంటికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించేద్దాం అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి ఒరే కాదురా, ఇప్పుడు మనం ఎంత చెప్పినా ప్రేమ నమ్మదు, ప్రేమ ధీరజుల్ని శాశ్వతంగా విడదీయాలి అంటే ఒక్కటే మార్గం, వాడు ప్రేమకి శాశ్వతంగా దూరం అయిపోవాలి అంటే వాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అలా అయితేనే ప్రేమ వాడి కోసం కొద్ది రోజులు బాధపడుతుంది, ఆ తర్వాత ప్రేమ నార్మల్ అయిపోతుంది అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి సరే అక్క నువ్వు చెప్పినట్టే చేస్తాను, రేపు తెల్లవారేసరికి వాడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న విశ్వ వాళ్ళ మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అదేంటి అలా జరగదు, ధీరజ్ ప్రేమని ఎప్పటికీ మోసం చెయ్యడు, ఏదో జరిగింది, కానీ ఇప్పుడు అత్తయ్య అన్న మాటలు విని నాన్న ఖచ్చితంగా ధీరజ్ని చంపేయాలనుకుంటున్నాడు, ఎలాగైనా ఈ విషయం ధీరజ్కి చెప్పాలి, లేకపోతే ధీరజ్ ప్రాణాలు కాపాడాలి అని చెప్పి వెంటనే విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలా ధీరజ్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విశ్వకి ఒక ఆలోచన వస్తుంది. ధీరజ్ని ఎలాగైనా కాపాడాలి అంటే అత్తని ఏదో ఒకటి చెయ్యాలి,
కిడ్నాప్ చేసి దాచిపెడితే ఇక అత్త కోసం నాన్న వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ వెంటనే తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. విశ్వ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా విశ్వ అనగానే అప్పుడు విశ్వ, ఒరేయ్ నేను చెప్పేది ఒక్కసారి క్లియర్గా వినండి. చూడు, రేపు ఉదయం మా అత్తని తీసుకొని నేను గుడికి వస్తాను. అక్కడ మా అత్తని మీరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాలి అనేసరికి ఇక వాళ్ళు ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒరే విశ్వ, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మీ అత్తని కిడ్నాప్ చేయడం ఏంట్రా? మీ అత్త అంటే నీకు ప్రాణం కదరా, అలాంటి మీ అత్తని కిడ్నాప్ చేయమని చెప్తున్నావేంటి అనేసరికి అప్పుడు విశ్వ, ఒరే మా అత్తకి ఏమీ కాకుండా చూసుకోండి, కానీ కిడ్నాప్ చెయ్యాలి. ఒక 4 రోజుల తర్వాత మా అత్తని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేస్తాను అని విశ్వ అనగానే అప్పుడు తన ఫ్రెండ్స్, సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక విశ్వ ఎలా అత్తని ఒప్పించి ఎలా గుడికి తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక విశ్వ భద్రావతి దగ్గరికి వచ్చి, అత్త మనం కేసు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందత్త, ఈరోజు మనం గుడికి వెళ్దామా అనేసరికి అప్పుడు భద్రావతి, ఒరే ఏంట్రా ఈరోజు గుడికి వెళ్ళాలంటున్నా, పద వెళ్దాం అని చెప్పి ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా గుడికి వెళ్తారు. గుడిలో పూజ జరిపించి అక్కడ కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇంతలోనే విశ్వ, అత్త ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక పక్కకి వెళ్ళిపోతాడు. అది చూసిన విశ్వ ఫ్రెండ్స్ మాత్రం వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి భద్రావతిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటారు. అది చూసిన భద్రావతి, ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు నన్ను తీసుకువెళ్తున్నారు చెప్పండి అంటూ ఉంటే ఇక వాళ్ళు బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఒక రూమ్లో బంధిస్తారు. వాళ్ళని చూసిన భద్రావతి, ఒరేయ్ మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, ఈ విషయం నా అల్లుడికి నా తమ్ముడికి తెలిసిందంటే మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు, నా గురించి తెలిసే నన్ను కిడ్నాప్ చేశారా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు, ఒరే పదరా, మనం ఇక్కడ ఉంటే విశ్వ గురించి తనకి తెలిసేలా మనం ఏదైనా తొందరపడి మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు బయటికి వస్తారు. ఇక వెంటనే తన ఫోన్ తీసి విశ్వకి ఫోన్ చేస్తారు. తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా నేను చెప్పినట్టు చేశారా, మా అత్తని రూమ్లో బంధించారా అనగానే అప్పుడు వాళ్ళు, ఒరేయ్ బంధించాం, కానీ మీ అత్తను చూస్తుంటే బాధ అనిపిస్తుందిరా అనేసరికి అప్పుడు విశ్వ, ఒరేయ్ నా చెల్లెలు జీవితం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు నేను మా అత్తని బంధించక తప్పదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చెయ్యవలసి వస్తుంది. 4 రోజుల తర్వాత మా అత్తని నేను సేఫ్గా ఇంటికి తీసుకువెళ్తానని మీతో చెప్పాను కదా, మీరలా ఏది పట్టించుకోకండి, కానీ మా అత్తకి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఏదైనా జరిగిందో నేను ఊరుకోను అని విశ్వ అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్స్ సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక విశ్వ, ఎలా ఈ విషయం నాన్నకి తెలియాలి, ఎలా నా ఫోన్ నుండి నాన్నకి ఫోన్ చేస్తే నాన్న నా వాయిస్ గుర్తుపట్టి అత్త ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు అని చెప్పి నన్ను నిలదీశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే విశ్వ చాలా కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. విశ్వాన్ని చూసిన సేనాపతి, ఏంట్రా అంతలా కంగారు పడుతున్నా, ఏం జరిగింది, అక్క నీతో పాటే గుడికి వచ్చింది కదా, మరి నువ్వు ఒక్కడివే ఇంటికి తిరిగి వచ్చావేంటి అనగానే అప్పుడు విశ్వ, నాన్న ఎంత వెతికినా అత్త గుడిలో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న సేనాపతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, అక్క కనిపించకపోవడం ఏంటి, పద వెతుకుదాం అని చెప్పి సేనాపతి విశ్వ భద్రావతి కోసం చాలా వెతుకుతూ ఉంటారు. భద్రావతి ఎక్కడా కనిపించకపోవడంతో సేనాపతి కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే, ఒరే విశ్వ పదరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, ఆ తర్వాత వాళ్ళే అక్కని సేఫ్గా ఇంటికి తీసుకొస్తారు, వెళ్దాం పద అనగానే అప్పుడు విశ్వ, లేదు నాన్న, ఇదో ఎవరో కావాలనే చేశారు, ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే అత్తని ఏదైనా చేసే ప్రమాదం ఉంది, చూడు నాన్న
2 రోజులు చూసిన తర్వాత మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పగానే అప్పుడు సేనాపతి ఒరే ఇంతలో ఎవరైనా అక్కని ఏదైనా చేస్తే ఎలారా అనగానే అప్పుడు విశ్వ లేదు నాన్న అత్తకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను ఎక్కడ ఉన్నా వెతికి మరీ ఇంటికి తీసుకొస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక విశ్వ వెంటనే భద్రావతి ఉన్న దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి డోర్ తీసేసరికి భద్రావతి అక్కడ ఉండడం చూసిన విశ్వ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక విశ్వాని చూసిన భద్రావతి ఒరే విశ్వ నువ్వా ఎవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించారా పదరా నన్ను తీసుకువెళ్ళు అంటూ ఉంటే అప్పుడు విశ్వ లేదత్తా నిన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురాలేదు నా ఫ్రెండ్సే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు నేను చెప్పడం వల్లే నువ్విక్కడ ఉన్నావు అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే విశ్వ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కిడ్నాప్ చేయించడమేంట్రా అనగానే అప్పుడు విశ్వ అవునత్త ప్రేమ ధీరజుల గురించి నువ్వు ఆ నిజాన్ని వాళ్ళ పెళ్లి గురించి నిజాన్ని రామరాజు ముందు బయట పెట్టాలని చూసావు కానీ అది నాకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు ఆ నిజం మావయ్య ముందు బయట పెడితే వాళ్ళు శాశ్వతంగా విడిపోతారు ప్రేమ ధీరజులు విడిపోవడం నాకిష్టం లేదు అందుకే నిన్ను కిడ్నాప్ చేసి 2 రోజులు నాన్నని బెదిరిస్తే ఆ నిజం ఎవరితో చెప్పకుండా ఉంటాడు అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే విశ్వ ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా మనం అనుకున్నదేంటి నువ్వు చేస్తుందేంటి మనం ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నాం కానీ నువ్వు మాత్రం ఆ పనివాడిని మన ఇంట్లో పనిచేసేవాణ్ణి మామయ్య అని పిలుస్తావా అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడత్తా ఎన్ని రోజులు ఆ ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళ గురించి నేను ఏమీ తెలియక వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకొని ఇలా ప్రవర్తించాను నువ్వు చెప్పినట్టు చేశాను కానీ ఇక నుండి అలా జరగదు రామరాజు కుటుంబానికి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను చూడత్తా ఇప్పుడు ధీరజ్ ప్రేమలని శాశ్వతంగా విడదీసి ప్రేమని మన ఇంటికి తీసుకురావాలని చూస్తున్నావు కానీ అదే జరిగితే నేను నీకు ప్రాణాలతో దక్కను అని చెప్పగానే భద్రావతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఒరే విశ్వ ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఇక విశ్వ అవునత్త నేను చెప్పేది నిజం ఈ నిజాన్ని నువ్వు రామరాజు ముందు బయట పెట్టనని నాకు మాట ఇవ్వు అనగానే ఇక భద్రావతి చేసేది ఏమీ లేక సరేరా నువ్వు చెప్పినట్టే ఈ నిజం ఎవరికీ చెప్పను అని చెప్పి ఇక విశ్వాకి మాట ఇస్తుంది. కానీ విశ్వాకి లేదత్తా నాకు నమ్మకం లేదు నువ్వు వల్లి దగ్గర మాట తీసుకుంటేనే నిన్ను ఇక్కడి నుంచి విడిచిపెడతాను అనేసరికి ఇక భద్రావతి ఒరే ఏం మాట్లాడుతున్నావురా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను వల్లికి ఎలా తెలుస్తుంది అనేసరికి విశ్వ చూడత్తా వల్లికి ఫోన్ చేసి ఈ విషయం గురించి చెప్పు లేకపోతే ఆ వల్లి భాగ్యం నిజంగానే ఆ నిజాన్ని ఆ వీడియోని మామయ్యకి చూపిస్తే ధీరజ్ ప్రేమ శాశ్వతంగా విడిపోతారు ప్రేమ ప్రాణాలతో దక్కదు అని చెప్పి ఇక విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి అంటుంది. ఈ విధంగా ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి అసలు నిజాన్ని రామరాజు ముందు బయట పెట్టాలని చూసిన భద్రావతి వల్లి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విశ్వ షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.